ఖాళీ సమయం దొరికితే చాలు యువతకు స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాలే లోకం. నిన్నటి వరకు సరదా సంభాషణలు, వినోదానికే పరిమితమైన ఈ మాధ్యమాలు నేడు సామాజిక చైతన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సమకాలీన సమస్యలపై పోరాటానికి, నవతరానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సమాజంలో మార్పు తెస్తున్నాయి. యువతీ యువకుల్ని నవ్యపదం వైపు నడిపిస్తున్నాయి. అందులో భాగంగా ఏర్పడిందే హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్. ఆకలి నిరుపేదల చిరకాల నేస్తం. పరిష్కారం లేని ప్రపంచ సమస్య. కడుపు నిండా తిండి లేక దాదాపు ప్రతి దేశంలో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. వృద్ధులు, అనాథలు అనునిత్యం ఆకలితో సావాసం చేస్తున్నారు. ఇలాంటి అభాగ్యులపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలే హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటుకు నాంది పలిగాయి. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల కడుపు నింపుతోంది. అజీజ్ ప్రైవేట్ బ్యాంకులో చిరుద్యోగి. ఆప్తుల ఆదరణకు నోచుకోగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల వెంట జీవనం సాగించే అభాగ్యుల కోసం హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్ ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం వస్తే చాలు ఫేస్బుక్ ద్వారా యువతను ఏకం చేస్తున్నాడు. వృద్ధులు, అనాథలకు పట్టెడన్నం పెడుతున్నాడు. ఆకలి బాధను దూరం చేస్తున్నాడు. నేను అక్టోబర్ 2, 2016లో ఫస్ట్ ఫుడ్ డ్రైవ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఇంతవరకు మేము ఏ డ్రైవ్ని మిస్ చేయలేదు. అండ్ సమ్టైమ్స్ యూఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ దిస్. సమ్టైమ్స్ మేము మెగా డ్రైవ్స్ కూడా చేస్తుంటాము, లైక్ క్రిస్మస్ డేస్ అండ్ January 1st, రిపబ్లిక్ డేస్. సో చాలా మెగా డ్రైవ్స్ చేస్తున్నాము. మేము ఫుడ్ డ్రైవ్లో మాకు కొంతమంది డోనర్స్ ఉన్నారు. హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళు మాకు ఇస్తారు. మేము అక్కడ వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకొని అండ్ దెన్ మేము రోడ్ సైడ్ పీపుల్కి నిజంగా ఎవరైతే నీడీ ఉంటుందో వాళ్ళందరికీ మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. అండ్ వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ హ్యాపీలోనే మేము హ్యాపీనెస్ ఉంటున్నాము. ఈ ఫుడ్ బ్యాంక్ గురించి నాకు ఫేస్బుక్ త్రూ తెలిసింది. ఎంతో మంచి పనులు చేద్దాము అనుకుంటాం కానీ బట్ చేయడం అన్నది చాలా గ్రేట్. అండ్ ఈ అజీమ్ అది స్టార్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ ఈవెంట్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇలా ఫుడ్ లేని వాళ్ళకి ఇవ్వడం అన్నది అందులో కలిగే ఆనందం కంప్లీట్ డిఫరెంట్. అది ఎందులోని రాదు అది యాక్చువల్లీ. హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్ 2016లో ప్రారంభమైంది. 4 స్నేహితులు 30 భోజనం ప్యాకెట్లతో అజీజ్ ఈ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంట్లోనే భోజనం తయారు చేయించి రహదారి పక్కనే కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు అందిస్తున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నగరంలోని యువతను సేవా కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాడు. దిల్సుఖ్ నగర్, హిమాయత్ నగర్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, మాదాపూర్, JNTU, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన వాలంటీర్లు 15 నెలలుగా ఈ కార్యక్రమంలో చిత్తశుద్ధితో పాల్గొంటున్నారు. అజీజ్ ఆధ్వర్యంలోని 150 మంది సభ్యులు ఇటీవలే 69వ ఆదివారం ఆహార పంపిణీ పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఫుడ్ బ్యాంకులు వెలిశాయి. డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తామంటే రోడ్ సైడ్న ఎవరైతే నడవలేక ఈరోజు ఫుడ్ దొరుకుతుందా లేదా అనే బాధపడుతూ ఉంటారో అలాంటి వారిని చూసి వారికి ఫుడ్ ఇచ్చి మేము అలా ఫుడ్ ఇచ్చామంటే వాళ్ళలో ఒక భావన వస్తుంది. మాకు ఈరోజు వీరు అన్నం దానం చేశారు అని వాళ్ళు చాలా సంతోషపడతారు. అజీజ్ గారి ఓన్గా బిర్యానీ తయారు చేయించి మేమే ప్యాక్ చేసిన తర్వాత అందరము కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వీకెండ్స్ పబ్బులకు కానీ అక్కడికి ఎంజాయ్మెంట్ కానీ ఇండివిజువల్ ఆనందం కోసం చూస్తూ ఉంటారు. మన దేశం కోసం మనం ఏదో కొంచెం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఫుడ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో జాయిన్ అయ్యి ప్రజల కోసం హెల్ప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఒక మానవతా దృక్పథంతో
మేము ఏదో కొంచెం సహాయం చేయాలని వాళ్ళకి చేస్తున్నాం. మొదట్లో ఆదివారమే ఫుడ్ బ్యాంక్ ద్వారా ఆహారం పంపిణీ చేయగా ఇప్పుడు పండగలు, ప్రత్యేక సెలవు రోజుల్లోనూ అందిస్తున్నారు. జనవరి 26న 2000 మంది అనాథలకు భోజనం అందించారు. అన్నదానం చేయాలనే ఆలోచన, అభాగ్యుల ఆకలి తీర్చాలనే తపన ఉన్న వారితో కలిసి ఫుడ్ బ్యాంక్ వాలంటీర్లు పనిచేస్తున్నారు. దాతలు ఇంట్లో సిద్ధం చేసిన భోజనాన్ని ప్రణాళిక ప్రకారం అనాథలకు పంచుతున్నారు. గత 50 డ్రైవ్స్ నుంచి నేను దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకది కడుపు నింపడము మనకి చాలా ఆనందం కల్పిస్తుంది నాకు. డోనర్స్ నుంచి ఫుడ్ కలెక్ట్ చేసుకొని అది ఫుడ్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందనే వాళ్ళకి మోస్ట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ప్లేస్కి మూవ్ కాలేని వాళ్ళు ఉంటారు, ఆకలితోని వెయిట్ చేస్తుంటారు. ఆన్ టైం మేము ఫుడ్ అందిస్తుంటాము. ఎవ్రీ సండే మాది ఈవెంట్ జరుగుతుంది. ఈ ఫుడ్ బ్యాంక్ నాకు ఫేస్బుక్ ద్వారా తెలిసింది యాక్చువల్లీ. అంటే అప్పటి నుంచి చాలా రెగ్యులర్గా మాకు అంటే నాకు అనిపిస్తుంది మాకు వచ్చిన ఒక మంచి అవకాశం యాక్చువల్లీ. అజీజ్ తను మా అందరికీ సహాయం చేస్తున్నాడు. అంటే మేమందరం వండడం నాకు అనిపిస్తుంది చాలా తేలిక, కానీ బయటికి వెళ్ళి అందరికీ ఎవరికైతే ఉపయోగపడాలో, ఎవరికైతే అసలు అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి అనేది చాలా కష్టమైన పని. అది అజీజ్ విత్ హిస్ టీమ్ హిస్ డూయింగ్ అ వెరీ ట్రెమెండస్ జాబ్. నలుగురితో ప్రారంభమై వందలాది మందిని కలుపుకొని వేలాది మంది అభాగ్యుల ఆకలి తీరుస్తున్న అజీజ్కు సామాజిక మాధ్యమాల నుంచి చక్కని స్పందన వస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, గృహిణులు హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్ సభ్యులుగా మారుతున్నారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్ ఇవాళ వచ్చేసి ఫస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేసేప్పుడు 34 ఫుడ్ ప్యాకెట్స్ నుంచి ఇవాళ ఎవ్రీ సండే ఇప్పుడు 15 డ్రైవ్స్ అయిపోయింది, అంటే 15 మంత్స్ అయిపోయింది. టుడే మేము 69th ఫుడ్ డ్రైవ్లో ఉన్నాం. మాతోని ఇన్స్పైర్ అయ్యి కూడా తెలంగాణలో నల్గొండ స్టార్ట్ అయింది, ఇంకా నిజామాబాద్ స్టార్ట్ అయింది, కరీంనగర్ స్టార్ట్ అయింది. ఇంకా మాది ఏమంటే మొత్తం తెలంగాణలో అన్ని ప్లేసెస్లో, అన్ని డిస్ట్రిక్ట్లో ఫుడ్ బ్యాంక్ స్టార్ట్ కావాలి. ఇంకా ఇట్లాంటి మంచి పనికి అందరు నీడీ పీపుల్కి సపోర్ట్. చిరుద్యోగికి వచ్చిన చిన్న ఆలోచన అనాథలు, అభాగ్యులు, వృద్ధుల జీవితాలనే కాదు, యువత ఆలోచనల్ని మార్చేస్తోంది. తోటివారికి సాయం చేయటంలో ఉన్న ఆనందాన్ని అందిస్తోంది.